వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్న బలమైన అంశాలు ఇవే. ఆ కేటగిరీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడితే మాత్రం జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకు ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి అడుగులు వేస్తున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఓట్లు వచ్చి పడతాయో గుర్తించి దానిని ముందుగానే పసిగట్టి వాసన పట్టి దానినే పట్టుకుని 5 ఏళ్లు కొనసాగిన నేతగా ముద్రపడ్డారు. ఎవరి మాటని వినరన్న పేరు ఉంది. ఎవరిని కలవరని, కనీసం సొంత పార్టీ నేతలను కూడా ఆయన కలవాలంటే కష్టమేనని పార్టీలోనే వినిపిస్తున్న విమర్శ. ఇది అందరూ ఒప్పుకునే నిజమే. ప్రజల వద్దకు రావడం కంటే ఆయన కార్యాలయంలోనే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారంట జగన్. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా కాటేసింది. ఈ సమయంలో ఆయన పాలన పెద్దగా సాగలేదనే చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన ఏపీని పాలించింది కేవలం 3 ఏళ్లు మాత్రమేనని చెప్పక తప్పదు. అయితే సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేయలేదు జగన్మోహన్ రెడ్డి. అది పేదలపైన ప్రేమ కావచ్చు, లేకుంటే ఓటు బ్యాంకును తన గడప దాటనివ్వకుండా కట్టడి చేసుకోవడం కోసం రూపొందించుకున్న ప్రత్యేక వ్యూహం కావచ్చు. చివరకు క్లిష్టమైన కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేసిన ఘనతను సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో తన ఒక్కడిదే ప్రభుత్వం, పార్టీ నడవాలని కోరుకునే అరుదైన నేతగా కూడా జగన్కి ముద్రపడింది. పార్టీలో ఎవరికి క్రెడిట్ దక్కనివ్వరు జగన్. చివరకు మంత్రులైన ఉత్సవ విగ్రహాల మాదిరినే నిలబడాలి. అయితే జగన్ సంక్షేమ పథకాలను మినహాయించి అభివృద్ధిని పెద్దగా పట్టించుకోరన్న విమర్శలు ఉన్నాయి. అసలైన జగనన్న ఓటు బ్యాంక్ ఇదే. వీరే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తనను మరోసారి అందలం ఎక్కిస్తారని నమ్ముతున్నారు. అందుకే పేద ప్రజల సంక్షేమానికి 5 ఏళ్ల పాలనలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఉద్యోగుల జీతాలు ఆలస్యమైనా సరే పథకాల పంపిణీలో మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వారికి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా వారి ఖాతాల్లో నగదు వేస్తూ నయా ట్రెండ్కు నాంది పలికారు జగన్. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లుగా ఉంది మహిళలే. ఏ పథకమైనా వీరి పేరిట ఇవ్వాల్సిందే. అక్క చెల్లెమ్మలంటూ వీరిని తన వైపుకు తిప్పుకుని వారి దృష్టి మరలకుండా గట్టిగానే ఈ 5 ఏళ్లు ఫోకస్ పెట్టారు జగన్. ఇక మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తితే జగన్మోహన్ రెడ్డి రికార్డ్స్ మరోసారి బ్రేక్ చేస్తారన్న అంచనాకు వచ్చారు జగన్.